వార్తని హైలైట్ చేశారు. వాస్తవాలు రాస్తే తట్టుకోలేక అవాకులు చవాకులు, మీ తింగర చర్యల కారణంగా ప్రభుత్వ స్కూళ్ళలో అడ్మిషన్లు పడిపోయిన మాట వాస్తవం కదా, లెక్చరర్లలో మిగులు ఎందుకు ప్రకటించినట్లు ఎక్స్ వేదికపై మండిపడిన వైఎస్ఆర్సీపీ బాబు లోకేష్, మీ తండ్రి చంద్రబాబు 100% అబద్ధాలు చెప్తే మీరు 200% అబద్ధాలు చెప్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. నిలువెత్తు అబద్ధాలకు అసలైన సిసలైన వారసులు మీరే. సాక్షి పత్రిక వాస్తవాలు రాస్తే తట్టుకోలేక అవాకులు జవాకులు మాట్లాడుతున్నాను వైఎస్ఆర్సీపీ మండిపడింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పార్టీ ట్వీట్ చేసింది. ఎన్టీఆర్ గారిని మీ నాన్న వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి అత్యంత చెత్తపాలన చేస్తున్న మీకు జాకీలుగా పనిచేయడం ఎల్లో మీడియా పని, నాణ్యానికి రెండో వైపు చూపిస్తున్న సాక్షిపై మీ దుగ్ధ కొత్త విషయం ఏమి కాదని స్పష్టం చేసిన ట్వీట్ ద్వారా ఇంకా వైఎస్ఆర్సీపీ ఏమన్నదంటే డీటెయిల్డ్గా లోకేష్ గారు తమ ఏలుబడిలో ప్రభుత్వ విద్యారంగం మొత్తం ధ్వంసమైందన్న సంగతి ప్రజలకు తెలిస్తే ప్రభుత్వ కాలేజీలో అడ్మిషన్లు పడిపోతే ఇప్పుడు పనిచేస్తున్న లెక్చరర్లు మిగిలేందుకు ప్రకటించినట్టు, ఆయా కాలేజీ పడిపోకపోతే ఇప్పుడు పనిచేస్తున్న లెక్చరర్లు మిగిలేందుకు ప్రకటించినట్టు, ఆయా కాలేజీలో 455 పోస్టులను ఎందుకు రద్దు చేశారు, మరో 150 మంది లెక్చరర్లను మిగులుగా ప్రకటించడానికి ఎందుకు ఫైల్ సిద్ధం చేసినట్టు, గత ఏడాది కన్నా అడ్మిషన్లు పెరిగితే లెక్చరర్ల సంఖ్య పెరగాలి కదా, ఏప్రిల్ 23, 10th, జూన్ 12 సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు కూడా వచ్చాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు జూన్ 2 నుంచి ప్రారంభమై జూలై పూర్తిగా వస్తుంది, అయినా ఇంకా అడ్మిషన్లు పెరుగుతున్నాయని చెప్పడం వాస్తవాలు మరుగుపరచడమే కదా. మీ తెంగర చీరల కారణంగా ప్రభుత్వ స్కూల్లో అడ్మిషన్లు పడిపోయిన మాట వాస్తవం కదా. సాక్షి పత్రిక విషయాన్ని జూలై 9 వెలుగులోకి తీసుకురాలేదా. ఇప్పుడు కూడా సాక్షి వాస్తవాలు రాసేసరికి అంకెల గారడీ చేయడానికి మీరు సాగిస్తున్న ప్రయత్నాలపై మీ శాఖ సిబ్బందులు విస్తృతంగా చర్చ జరుగుతున్న మాట వాస్తవం కదా. విద్యా సంస్కరణలో భాగంగా వైఎస్ఆర్సీ ప్రభుత్వం తీసుకొచ్చిన హై స్కూల్ ప్లస్ ఎందుకు రద్దు చేశారు, బాలికలకు మండలానికో జూనియర్ కాలేజ్ ఎందుకు రద్దయింది, సిబిఎస్ఈని ఎందుకు రద్దు చేశారు, ఐబీ దాకా ప్రయాణాన్ని ఎందుకు ఆపేశారు, టోఫెల్ క్లాసులను ఎందుకు నిలిపేశారు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు ఎందుకు ఇవ్వడం లేదు, డిజిటల్ ఎడ్యుకేషన్పై పెట్టిన సిలబస్ని ఎందుకు రద్దు చేశారు, గోరుముద్దను ఎందుకు దెబ్బతీశారు, ఇప్పుడు ఎందుకు ఆ నాణ్యమైన పరిశుభ్రమైన ఆహారాన్ని పిల్లలకు ఇవ్వలేకపోతున్నారు, రోజుకో మెనూను ఎందుకు తీసేశారు, నాడు నేడు పనులను ఎందుకు నిలిపేశారు, విద్యా దీవెన వసతి దీవెన కింద ఇవ్వాల్సిన 6,400 కోట్ల బకాయిలు ఎప్పుడు ఇస్తారు, ఈ సమాధానాలు చెప్పగలరా లోకేష్ వైఎస్ఆర్సీపీ ఎక్స్ వేదికగా నిలదీసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆపరేషన్